జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ దాడితో అనంతనాగ్ లో హై అలర్ట్ ప్రకటించారు. టెర్రరిస్టుల కోసం భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది ఆర్మీ. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం భారత్ పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను దాడులకు ఉసిగొల్పుతోంది. అటు లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కూడా వరుసగా కాల్పులకు తెగబడుతోంది. నిన్న రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్ లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు సుదేశ్ కుమార్ వీరమరణం చెందారు. అనంతనాగ్ లో టెర్రర్ అటాక్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కాశ్మీర్ లో వాతావరణం ఇంకా చల్లబడలేదు. ప్రతిరోజు కూడా ఏదో రకంగా ఈ తీవ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. కాశ్మీర్ లో ఈ పరిస్థితి ఇంకా సద్దుమణిగే అవకాశం ఇప్పుడే కనిపించట్లేదు. సైనిక దుస్తుల్లో వచ్చినటువంటి తీవ్రవాదులు అనంతనాగ్ లో ఒక టీవీ టవర్ కు కాపలా ఉన్నటువంటి పోలీసులపై దాడి చేసి ఆ పోలీసుల నుంచి 5 తుపాకులను లాక్కెళ్లారు. అదేవిధంగా పాక్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మరొక 2 సార్లు కాల్పులు జరపడం జరిగింది. అయితే విధంగా ఈ రాజౌరి నౌషారీలో జరిపినటువంటి కాల్పుల్లో ఒక సైనికుడు, ఒక జవాను మరణించడం కూడా జరిగింది. ప్రధానంగా ఈ కాల్పుల విషయం ఇలా ఉంటే రాజకీయంగా కూడా ఇరుగు పొరుగు దేశాలు పాకిస్తాన్, భారత్ కూడా చాలా వాడి అయినటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. నిన్న బ్రిక్స్ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది, అదేవిధంగా పెంచి పోషిస్తుంది. ఈ తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు దేశాలన్నీ కూడా ఐక్యంగా పనిచేయాలి. ఎక్కడ ఆయా దేశాల్లో ఉన్నటువంటి ముష్కర సంస్థలకు చెందినటువంటి తీవ్రవాద సంస్థలను మట్టు పెట్టేందుకు అందరూ కూడా కంకణం కట్టుకోవాలి అన్న ప్రధాని యొక్క సందేశాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు పాకిస్తాన్ స్పందించింది. కాశ్మీర్ లో జరిగే అమానుషాలను భారత్ కావాలనే ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది అని అంటూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సలహాదారు సర్తార్ అజీజ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. రాజకీయంగా పాకిస్తాన్ ఏకాకిం చేయాలి, అదేవిధంగా రాజకీయ వ్యవస్థ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ చేసే ఇలాంటి ఈ తీవ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ యొక్క చర్యలను ఖండించే సమయం దాటిపోయిందని, ఇక తుదముట్టించే సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి చాలా ధీటుగా చేసినటువంటి వ్యాఖ్యలను, చాలా ఘాటుగా చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండిస్తూ స్పందించింది. మొత్తానికి పాకిస్తాన్ లో ఇప్పటికిప్పుడే పరిస్థితులు సద్దుమణిగే అవకాశం లేదు. అడపదడప ఈ రకంగా దాడులు చేసేందుకే పాకిస్తాన్ సైన్యం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా తీవ్రవాదులు కూడా ఇలాంటి ఆకస్మిక దాడులు, అదేవిధంగా ప్రాణ నష్టం కలిగించే పనులు మరిన్ని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని కూడా ఆర్మీ సైనిక వర్గాలు నుంచి అందుతున్న సమాచారం బట్టి